హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? ఇది మేము ఉగాది రోజు ఇల్లు ఇలా డెకరేట్ చేస్తున్నాం అన్నమాట. బయట డోర్కి మా హస్బెండ్ ఇలా మామిడాకులు, వేపాకులు అలా స్టిక్కర్తో పెడుతున్నారు. ఇంకా డోర్ పైన ఓం కూడా రాశారు ఆయన. యాక్చువల్గా ఇక్కడ మనం ఏమైనా సింబల్స్ పెట్టాలన్నా ఏదైనా కొంచెం ఆలోచించి చేయాల్సి ఉంటుంది కెనడాలో. ఎందుకంటే ఒకసారి మా హస్బెండ్ రెడ్ కలర్తో స్వస్తిక్ రాశారు డోర్ పైన. కొరియర్ అతను వచ్చి చూసి ఇదేమన్నా డేంజర్ సింబల్ రెడ్ కలర్లో ఉంది అని అడిగాడు. సో అది అతను అడిగాక మేము కొంచెం ఏది చేయాలన్నా ఆలోచించి చేస్తున్నాం ఇక్కడ కెనడాలో. కెనడా చలి ప్రదేశం కాబట్టి ఇక్కడ మామిడి చెట్లు కానీ వేప చెట్లు కానీ పెరగవు. మేము తీసుకున్నవి మన ఇండియన్ స్టోర్లో కొన్నామన్నమాట. వాళ్ళు మన ఇండియా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారంట. ఈ ఆకులు, ఈ మామిడి ఆకులు ఇంకా వేపాకుల్ని ఇండియా నుంచి ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ అమ్మారనమాట. సో మాకు 5 మామిడి ఆకులకి 90 రూపీస్ అలా ఉండే. కొంచెం వేపాకు, కొంచెం వేప పువ్వు, అది కూడా అలా 90 రూపీస్ అలా ఉండే. నెక్స్ట్ నేను మన ఉగాది స్పెషల్ స్వీట్ బొబ్బట్లు, లేకపోతే పురాన్ పోలి, లేకపోతే భక్షాలు, ఇంకా మా ఇంట్లో అయితే మాది కరీంనగర్ అనమాట డిస్టిక్. అక్కడైతే మా మమ్మీ బూరెలు అని చెప్తుంది వీటిని. సో ఇవి చేయడానికి శనగపప్పు నానబెడుతున్నా. ఫస్ట్ ఒక 2 అవర్స్ నానబెడితే బెస్ట్ అని 3 గ్లాసుల శనగపప్పు తీసి వాటర్లో నానబెట్టాను. మంచిగా కడిగి నానబెట్టేశాను. తర్వాత ఇక్కడ కెనడాలో బటర్ బాగా దొరుకుతుంది. సో దీంతో ఈ బటర్తోనే నేను గీ తయారు చేస్తున్నాను. ఈ బటర్ని కొంచెం వేడి చేస్తే గీ అవుతుంది అన్నమాట. సో తర్వాత కొంచెం గోధుమ పిండి పిసికి పెట్టుతున్నాను అన్నమాట. యాక్చువల్గా మైదా పిండి వాడితే చాలా బాగా వస్తుందని అంటారు. కాకపోతే నాకు మైదా పిండి అంత ప్రిఫర్ చేయను నేను. ఎందుకంటే మైదా ఈజ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ కదా. సో నేను అందుకే గోధుమ పిండే వాడతాను మ్యాక్సిమం. సో నేను గోధుమ పిండి ఒక 2 గ్లాసెస్ అంతా గోధుమ పిండి తీసుకున్నాను. దానిలో కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు వేసుకొని ఇలా కలిపేసుకుంటున్నాను గోధుమ పిండిని. తర్వాత వాటర్ పోసి పిండి మొత్తం కలుపుకుంటున్నాను. చూడండి, పిండి అయితే మంచిగా ముద్దగా వచ్చింది. ఇది కొంచెం మెత్తగానే పిసుకోవాలి కదా పిండి. సో నేను మెత్తగానే కలుపుకున్నాను పిండిని. ఎందుకంటే మామూలు చపాతీలాగా అయితే చేస్తే మనకి ఈ బొబ్బట్లు రావన్నమాట. సో నేను కొంచెం మెత్తగానే పిసుకున్నా పిండిని. తర్వాత లాస్ట్లో గీ వేస్తున్నా దానిపైన. గీ వేసి మళ్ళీ కొంచెం ఒకసారి అలా పిండిని మొత్తం కలుపుకుంటే మనకి పిండి మంచిగా వస్తుంది అన్నమాట. భక్షాలు మంచిగా వస్తాయి. సో నేను అలా కొంచెం నెయ్యి కూడా వేసి పిండి కలుపుకొని అలా పెట్టేసుకున్నాను. దానిపైన ఒక మూత పెట్టాను అనమాట, ఎందుకంటే ఎండిపోకుండా పిండి. తర్వాత పక్కనే నేను బెండకాయ ఫ్రై చేస్తున్నాను. తర్వాత నేను ఈ 2 గంటలు నానిన శనగపప్పుని ప్రెషర్ కుక్కర్లో ఉడికించాను. ఉడికించాక ఆ పప్పుని జాలి గిన్నెలో వేసుకోవాలి, నీళ్ళు ఉండకుండా. తర్వాత ఆ పప్పుని మనం మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకోవాలి. సో నేను అలా కొంచెం కొంచెం పప్పుని తీసి గ్రైండ్ చేసుకుంటున్నాను మిక్సీలో. చూడండి, అలా కొంచెం కొంచెం తీసి గ్రైండ్ చేశాను. తర్వాత ఇలా పప్పు కొంచెం కొంచెం గ్రైండ్ చేసుకుంటూ వేరే బౌల్లో వేసుకుంటున్నాను. పప్పు అయితే మొత్తాన్ని గ్రైండ్ చేసేసాను. ఇప్పుడు మనం బెల్లం వేసుకోవాలి దీనిలో. యాక్చువల్గా ఎంత పప్పు తీసుకుంటే అంత బెల్లం వేయాలంట. నేను 3 గ్లాసుల పప్పు తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసుల బెల్లం తీసుకుంటున్నాను. ఇదే బౌల్లోకి, అంటే పప్పున్న బౌల్లోనే బెల్లం కూడా వేస్తున్నాను ఇప్పుడు. చూడండి, ఇప్పుడు 2 మిక్స్ చేయడానికి ఎంత కష్టంగా ఉంటుంది అసలు. ఇది చాలా పెద్ద రిస్కీ పని. ఇది కలపడానికి చాలా టైం పడుతుంది కదా.
యాక్చువల్గా నాకైతే చేతులు నొప్పి పుడుతూ ఉన్నాయి. దీనిలో ఇంకా ఇలాచీ పొడి అంటే యాలకుల పొడి కూడా వేసాను. సో ఇది లేకుండా అది టేస్టీగా ఉండదు కదా, ఏ స్వీట్ అయినా సరే యాలకుల పొడి వేయాల్సిందే. సో ఇది కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి చేయాలి కదా, ఎందుకంటే కొంచెం ఫ్లేమ్ ఎక్కువైనా కింద అడుగు అంటుతుంది గిన్నెకి. సో అందుకే కొంచెం మంట తగ్గించి చేస్తున్నాను. ఇది కలపడానికి ఆ బెల్లం కరగాలి. బెల్లం ఆల్రెడీ సన్నగా తరిగిందే కానీ ఆ పప్పు ఇంకా బెల్లం మిక్స్ అవ్వాలి కదా, అదే మెయిన్ ప్రాబ్లం ఇక్కడ. చాలా టైం పడుతుంది కదా, మొత్తము ఈ పప్పు గట్టిపడడానికి కూడా చాలా టైం పడుతుంది. అది కలుపుతూ ఉండాలి, కిందనేమో అడుగు అంటుతూ ఉంటుంది. ఈ బొబ్బట్లు చేసేటప్పుడు ఇదే మెయిన్ ప్రాబ్లం యాక్చువల్గా. ఓపికతో కలుపుతూ ఉంటేనే మనకి బొబ్బట్లు కరెక్ట్గా వస్తాయి. ఏమాత్రం మంట ఎక్కువ పెట్టినా సరే ఇంకా మాడిపోతుంది ఆ పప్పు మొత్తము. బెల్లము పప్పు మంచిగా ఉడికాయి. నెక్స్ట్ దీనిలో నేను నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేస్తే చాలా టేస్టీగా వస్తాయి ఈ బొబ్బట్లు. సో నేను కూడా కొంచెం నెయ్యి యాడ్ చేశాను దీనిలో. నెయ్యి యాడ్ చేసినాక మంచిగా కలిపేసుకుంటున్నాను. ఇది ఒక స్లో ఫ్లేమ్లో కొద్దిసేపు ఉడికిస్తే మనకి ఈ పప్పు గట్టి పడుతుంది అన్నమాట. సో నేను ఇలా కలుపుతూ ఉన్నా. లాస్ట్కి నా పూర్ణం అయితే రెడీ అయిపోయింది. నేను అది చల్లారడానికి సైడ్కి పెట్టేశాను. అంతలోపు మా హస్బెండ్ ఉగాది పచ్చడి చేస్తున్నారు. చూడండి, ఆయన అన్నీ రెడీ పెట్టుకున్నారు. చింతపండు నానబెట్టారు, బెల్లం పక్కన తురుముకొని పెట్టారు. ఆయన కొన్ని పుట్నాలు, బాదాం పప్పు, ఇంకా కాజు, కొంచెం ఎండు కొబ్బరి కూడా సైడ్కి పెట్టుకున్నారు. ఆయన ఉగాది పచ్చడి ఆయనే ప్రిపేర్ చేస్తా అని చెప్పారు. సో ఆయన అక్కడ అన్నీ రెడీ పెట్టేసుకున్నారు. ఆ నానబెట్టిన చింతపండుని ఆయన రసం తీస్తున్నారన్నమాట. సో నానబెట్టిన చింతపండు ఉంది కదా, ఆ రసం తీస్తున్నారు ఆయన. చింతపండు అయితే ఆయన బాగా పిసుకొని రసం తీస్తున్నారు. యాక్చువల్గా ఇది తెలంగాణ స్టైల్ ఉగాది పచ్చడి. తెలంగాణలో ఉగాది పచ్చడి ఇట్లాగే చేసుకుంటారు. అది ఆల్మోస్ట్ జ్యూస్ లాగా ఉంటుంది అన్నమాట, అంటే కూల్ డ్రింక్ లాగా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, చింతపండు రసం అలా తీసుకొని పెట్టుకున్నాక దానిలో కొంచెం తురుముకున్న మామిడికాయ తురుముకొని పెట్టుకున్నాం అన్నమాట. సో అది వేస్తున్నారు ఆయన. అది వేసి మిక్స్ చేస్తున్నారు. తర్వాత ఆయన వేప పువ్వు వేస్తున్నారు. కడిగి పెట్టారనమాట వేప పువ్వుని. ఆ వేప పువ్వుని ఆ గిన్నెలో వేసేస్తున్నారు. ఇక్కడ మాకు ఎంతో అదృష్టం చేసుకుంటే దొరికిందేమో వేప పువ్వు. యాక్చువల్గా ఇక్కడ వేప చెట్లు పెరగవు కెనడాలో, కానీ ఇక్కడ ఇండియన్ స్టోర్లో అయితే వేప పువ్వు దొరికింది. తర్వాత ఇంకా ఈ డ్రై ఫ్రూట్స్ వేస్తున్నారు ఆయన. కాజు, బాదం పప్పు, పుట్నాల పప్పు, ఇవన్నీ వేస్తున్నారు ఆయన. కొంచెం ఎండు కొబ్బరి కూడా వేసారు. ఇవన్నీ మంచిగా కలుపుతున్నారు. తర్వాత తురిమి పెట్టుకున్న బెల్లం ఉంది కదా, అది వేస్తున్నారు ఆయన. నాకైతే ఈ ఉగాది పచ్చడి చాలా ఇష్టము. ఇది ఆల్మోస్ట్ కూల్ డ్రింక్ లాగా ఉంటుంది కాబట్టి అన్ని రుచులు ఉంటాయి కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. యాక్చువల్గా వేప పువ్వు టేస్ట్, బెల్లం టేస్ట్, చింతపండు టేస్ట్, మామిడికాయ టేస్ట్ అన్నీ కలిపి చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి. తర్వాత దీనిలో కొన్ని వాటర్ వేసుకోవాలి, ఎందుకంటే మేము ఆల్మోస్ట్ జ్యూస్ లాగా చేస్తాము దీన్ని.
చిక్కగా చేయకుండా పల్చగా జ్యూస్ లాగా చేసుకుంటాము. గ్లాసులే తాగేస్తామన్నమాట. ఇది సో ఎట్ లాస్ట్ మా ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. ఓకే, చూడండి. ఆయన ఫస్ట్ గ్లాస్ కరీనాకా పిల్లలకి వేస్తున్నారు ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడి ఫస్ట్ గోస్ టు కరీనా. ఉగాది పచ్చడి నెక్స్ట్ గోస్ టు చతురా. నెక్స్ట్ పచ్చడి గోస్ టు మీ. థ్యాంక్ యూ. The last one goes to Daddy. The next one, the last one. Yummy. How is it? Chatra, taste it. I am. First taste it. I tasted. Okay. Fully. How is it? Karina. Yummy. Yummy, 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 yummy. Delicious. బాగుందా చిన్న పచ్చడి? నైస్. ఐ లైక్ ఇట్. నాకు చాలా నచ్చింది. Oh yeah. సో నేను ఇంకా ఫాస్ట్గా బొబ్బట్లు చేసేద్దామని నానబెట్టుకున్న పిండిని తీసుకున్నాను. అది ఇలా హ్యాండ్స్తోనే ఒత్తుకుంటున్నాను. సో నేను చపాతీ కర్ర అయితే ఏం వాడను, ఇలా హ్యాండ్స్తోనే చేసేస్తాను. పిండి అయితే మెత్తగానే పిసుకున్నాను. సో ఈజీగా మనం ఇలా చేసుకోవచ్చు, ఈజీగా ఒత్తుకోవచ్చు అనమాట హ్యాండ్స్తోని. తర్వాత అలా రౌండ్గా కొంచెం లోతుగా ఉండేలాగా ఒత్తుకోవాలి. దానిలో మనం సెంటర్లో ఈ పూర్ణం పెట్టుకోవాలి. నేను ఈ పూర్ణాన్ని ప్లేట్లో వేసాను అనమాట చల్లారడానికి. సో పూర్ణం అయితే చల్లారింది. అలా రౌండ్గా బాల్ లాగా చేసుకున్నాను పూర్ణాన్ని. చూడండి, ఇది చల్లారడానికి చాలా టైం పడుతుంది యాక్చువల్గా. పూర్ణము చాలా వేడిగా ఉంది. సో నేను అలా ప్లేట్లో వేసుకున్నాను కాబట్టి కొంచెం తొందరగానే చల్లారింది. అది రౌండ్గా బాల్ లాగా చేసుకొని ఆ సెంటర్లో పెట్టేసుకుంటున్నాను. చూడండి, అలా పెట్టేసుకొని అలా అంచులు అలా అనుకుంటూ రౌండ్గా తిప్పుకుంటూ దాన్ని కవర్ చేయాలి పూర్ణాన్ని. అలా కవర్ చేసి పైన మనకి ఎక్కువ వచ్చిన పిండిని తీసేయాలి. లేకపోతే మనకి ఈ బొబ్బట్లు మొత్తం అంత పిండి వస్తాయి అన్నమాట. సో మనం ఇలా ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేసుకోవాలి. పైన అలా రౌండ్గా చేసేసుకొని తీసేసుకోవాలి పిండిని. సో నేనైతే గోధుమ పిండే వాడుతున్నాను కదా. చూడండి, గోధుమ పిండితో కూడా బాగానే వస్తాయి, టేస్టీగా ఉంటాయి. చెప్పాలంటే మైదా పిండి కన్నా గోధుమ పిండితో చేసిన బొబ్బట్లే చాలా టేస్టీగా ఉంటాయి, ఇంకా హెల్దీ కూడా మనకి. సో నేను ఆ ప్లేట్ పైన కొంచెం పిండి చల్లుకొని ఇలా ప్రెస్ చేస్తున్నాను. ఎందుకంటే అంటుకోవద్దని అలా చేస్తున్నాను. అలా 2 హ్యాండ్స్తో అలా ప్రెస్ చేస్తున్నాను రౌండ్గా. ఇంకా నేను చపాతీ కర్ర అయితే ఏం వాడను. చపాతీ కర్ర వాడితే మళ్ళీ పూర్ణం బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో నేనైతే ఇలా కొంచెం లావుగానే ఒత్తుకుంటున్నాను. ఎందుకంటే నేను పూర్ణం ఎక్కువగా పెట్టాను, పిండి కన్నా పూర్ణమే ఎక్కువ ఉంటుంది. చూడండి, ఇలా కాల్చుకున్నాను 2 సైడ్స్. ఎంత బాగుందో. తర్వాత నెక్స్ట్ ఇంకొక బొబ్బట్టు కాల్చుకుంటున్నాను. చూడండి, ఫస్ట్ గీ అయితే వేసాను పెనం మీద. తర్వాత ఈ ఒత్తుకున్న బొబ్బట్టుని దానిపైన వేసుకోవాలి, పెనంలో వేసుకోవాలి. చూడండి, ఒక సైడ్ అలా కాల్చుకోవాలి. ఫస్ట్ ఒక సైడ్ కాలినాక నెక్స్ట్ సైడ్ తిప్పేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ కాల్చుకున్నాక మనకి బొబ్బట్టు రెడీ అయిపోతుంది.
చూడండి ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయి. ఎందుకంటే నేను గీ యాడ్ చేశాను, పిండిలో కూడా గీ యాడ్ చేశాను, మళ్ళీ పూర్ణంలో కూడా గీ యాడ్ చేశాను. చూడండి వన్ సైడ్ కాలింది, నెక్స్ట్ సైడ్ కూడా కాలింది. సో దీన్ని తీసి ప్లేట్లో వేస్తున్నాను నేను. ఫైనల్గా ఎంతో కష్టపడి చేసిన బొబ్బట్లు ఎలా ఉన్నాయని హస్బెండ్ని ఇంకా పిల్లల్ని అడిగాను. వాళ్ళైతే చాలా బాగున్నాయని చెప్పారు. నాకు కూడా చాలా బాగా నచ్చింది టేస్ట్. ఎందుకంటే తీపి కరెక్ట్గా సరిపోయింది, ఎక్కువ అవ్వలేదు తక్కువ అవ్వలేదు. ఇంకా ఈ బొబ్బట్ల పైన గీ వేసుకున్నారనుకోండి చాలా టేస్టీగా ఉంటాయి. సో నేను గీ అయితే కంపల్సరీ ప్రిపేర్ చేస్తాను. ఇంట్లో అయితే అందరికీ ఇష్టము బొబ్బట్ల పైన గీ వేసుకొని తినడము. ఈ బొబ్బట్లు చేసే పూర్ణం అయితే చాలా మిగిలింది. నేను కావాలని ఎక్కువ ప్రిపేర్ చేశాను, ఎందుకంటే 3-4 డేస్ వరకు చేసుకోవచ్చు, హ్యాపీగా ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఒక పూట మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా అలా చేసుకొని హ్యాపీగా గీ వేసుకొని తింటే ఉంటుంది చూడండి, ఫుల్ చాలా టేస్టీగా ఉంటాయి. సో నేను పూర్ణం కావాలని ఎక్కువ చేసి పెట్టాను. చూడండి ఇది కరీనా ఏం కట్టుకుందో. ఇది శారీ అనుకుంటున్నారా? కాదు, ఇది ఒక బ్లాంకెట్ అన్నమాట, కొంచెం సన్నని బ్లాంకెట్. కరీనాకి ఏ చున్నీ దొరికినా, ఏ దుప్పట్లు దొరికినా, ఏ టవల్స్ దొరికినా వదలదు. తను అన్నీ అలా శారీలాగా కట్టేసుకుంటుంది. అస్సలు హాలిడే వచ్చిందంటే, సాటర్డే సండే వచ్చిందంటే చాలు కరీనా శారీలో ఉంటుంది అనమాట. ఎంతసేపు అయినా విసుక్కోకుండా ఉంటుంది. ఆ శారీ అలా కొంగలా పట్టుకొని ఉంటుంది. ఇది నా చున్నీ అనమాట, ఒక డ్రెస్ కి చున్నీ ఇలా వేసుకొని ఆడుతుంది తను. నా వల్ల ఎవరు బుద్ధులు వచ్చాయో తెలియదు కానీ తనకి శారీలు అంటే చాలా ఇష్టము కరీనాకి. మాకు చూస్తూ ఉంటే నవ్వొస్తూ ఉంటుంది ఎప్పుడు.